అందరికీ నమస్తే అండి. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి బాధ్యతలు చేపట్టిన తరువాత ఆయన ఎక్కువగా అమెరికాకు సంబంధించి వాణిజ్య వ్యవహారాల మీద ఎక్కువగా దృష్టి పెట్టారు. బహుశా అమెరికాకు అప్పులు ఎక్కువ పెరిగాయి. మనం అనుకుంటాం అమెరికా అగ్రరాజ్యం, అమెరికా సంపన్నమైన దేశం అని. కానీ అమెరికాలో ఉన్నవాళ్ళు సంపన్నులు కావచ్చు, అమెరికాలో తలసరి ఆదాయం ఎక్కువ అక్కడ ప్రజలకు. కానీ అమెరికా దేశం విపరీతమైన అప్పుల్లో ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ అప్పుల్లో ఉన్న దేశం అదే అమెరికానే. సో అందుకే ఆ దేశం అప్పులు పెరుగుతూనే ఉన్నాయి కాబట్టి దాన్ని కొంత కంట్రోల్ చేయాలి అంటే ఈ పన్నులు ఎక్కువ పెంచడం, విధించడం, ప్లస్ అమెరికా ఫస్ట్ అనే నినాదంతో ముందుకు వెళ్ళడం, అక్కడ ఉత్పత్తిని పెంచడం, అక్కడ ఉత్పత్తి అయ్యే వస్తువులనే ప్రజలు ఎక్కువగా వాడుకునేలా చేయడం, ప్లస్ ఎవరైనా దేశ సభ్యులుగా ఉండాలంటే వీసాలు, పర్మనెంట్ వీసాలు తీసుకోవాలంటే 43.5 కోట్లకు సభ్యత్వాన్ని అమ్మడం, గోల్డెన్ వీసా అన్నాం కదా. సో ఇవన్నీ కూడా ట్రంప్ తీసుకుంటున్న కొత్త నిర్ణయాలు. అయితే ఈ క్రమంలోనే పదే పదే డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యలు మనందరం కూడా వినే ఉంటాం. భారత్ మా వస్తువుల మీద ఎక్కువగా దిగుమతి సుంకం విధిస్తోంది, కాబట్టి మేము కూడా అలాగే దిగుమతి సుంకం విధిస్తాం అని పదే పదే చెప్తున్నాడు ఆయన. అది ఏప్రిల్ 2వ తేదీ నుంచి అమలు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఎప్పటికొక 20 సార్లు చెప్పుంటాడు ఆయన. ప్రతిసారి ఆయన మాట్లాడిన ప్రతిసారి కూడా ఇండియాకి సంబంధించి వాళ్ళు దిగుమతి సుంకం ఎక్కువగా విధిస్తున్నారు, కాబట్టి మేము కూడా దానికి తగ్గట్టే విధిస్తామని చెప్తున్నారు. సో ఇది వాస్తవమే, ఒక రకంగా వాస్తవమే. ఎందుకంటే అమెరికా నుంచి మన దేశానికి వస్తున్న వస్తువుల మీద, అంటే మనం ఇంపోర్ట్ చేసుకుంటున్న వస్తువుల మీద 18%, 20%, కొన్ని ఐటమ్స్ మీద మోర్ దాన్ 100%, లగ్జరీ కార్లు, కొన్ని మొబైల్ ఫోన్లు, వాటి మీద అయితే ఇంకా ఎక్కువ పన్నులు ఉన్నాయన్నమాట. అదే మన దగ్గర నుంచి అమెరికాకు వెళ్తున్న వస్తువుల మీద వాళ్ళు 4%, 5% మాత్రమే పన్నులు విధిస్తున్నారు. బాగా వేరియేషన్ ఉంది. సో అందుకే అమెరికాలో కూడా భారత్ నుంచి వస్తున్న వస్తువుల మీద పన్నులు ఎక్కువ విధిస్తామని చెప్తున్నారు. అయితే ఈ పర్యవసానం ఎలా ఉండబోతోంది అనేది ఒకసారి తెలియాలి అంటే ఎక్కడికి వీళ్ళు ఇంపోర్ట్స్, ఎక్స్పోర్ట్స్ ఎలా ఉన్నాయి ఈ రెండు దేశాల మధ్య అనేది ఒకసారి మనం చూద్దాం. మన దేశం నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే వస్తువులు ఇవి. ఎక్కువగా ఎగుమతి అయ్యేవి బాస్మతి రైసు, పళ్ళు, కూరగాయలు, అపరాలు, జీడిపప్పు లాంటివి, అలాగే ముత్యాలు, పగడాలు, రంగురాళ్ళు, అలాగే ఔషధాలు, ఫార్మా ఎక్కువ అనమాట, ఆయుర్వేద ఉత్పత్తులు, ప్లస్ అణు రియాక్టర్లు, దానికి సంబంధించిన పరికరాలు, ప్లస్ నూలు వస్త్రాలు, ఖాదీ వస్త్రాలు, సిల్క్ చీరలు, కాటన్ చీరలు, అవన్నీ. అలాగే పెట్రోలియంకి సంబంధించిన ఉత్పత్తులు ఇవన్నీ. దాంతోపాటు ఎలక్ట్రానిక్ యంత్రాలు, పరికరాలు, ఇవన్నీ కూడా మన దేశం నుంచి అమెరికాకు ఎక్స్పోర్ట్ అవుతున్నాయి. ఇప్పుడు మొత్తం ఆ ఎగుమతుల విలువ 2024-25 ఆర్థిక సంవత్సరం లెక్కల ప్రకారం 7,54,250 కోట్లు, అంటే సుమారుగా $87.3 బిలియన్. మన దేశం నుంచి అమెరికాకు ఎక్స్పోర్ట్ అవుతున్న వాటి విలువ మొత్తం ఇది. అదే అమెరికా నుంచి మన దేశానికి, అమెరికా నుంచి మనం దిగుమతి చేసుకుంటున్నవి గ్యాస్ టర్బైన్లు, ప్లాస్టిక్, పీవీసీ, ముడి చమురు అండ్ ఉపోత్పత్తులు, విమానాలు, వాటి విడిభాగాలు, వైద్య అండ్ రక్షణ పరికరాలు, న్యూక్లియర్ రియాక్టర్లు, బాయిలర్లు, ఆర్టిఫిషియల్ జ్యువెలరీ అండ్ విలువైన మద్యం, లగ్జరీ కార్లు, కొన్ని ఎలక్ట్రానిక్ ఐటమ్స్, సాఫ్ట్వేర్స్, దీనికి సంబంధించి ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో ఇవి మనం అమెరికా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. దీని విలువ $3,59,170 కోట్లు, అంటే $41.7 బిలియన్. మీరు ఒకసారి జాగ్రత్తగా చూస్తే మనం ఎక్స్పోర్ట్ చేస్తున్న వాటానే ఎక్కువ, 7,54,250 కోట్లు. ఇంపోర్ట్ చేసుకుంటున్నవి 3,59,170 కోట్లు. ఇది కూడా నాకు తెలిసి ఈ మధ్య బాగా పెరిగింది. 2012 నాటికి మన ఎక్స్పోర్ట్స్ ఎలా ఉండేయంటే, మనం అమెరికా నుంచి ఎగుమతి చేసేవి ఈ 10 ఇయర్స్ నుంచి బాగా పెరుగుతున్నాయి. 2012 నాటికి మన ఎక్స్పోర్ట్ వాల్యూ $37.2 బిలియన్, 2016 నాటికి $42 బిలియన్ పెరిగింది, 2020 నాటికి $49.3 బిలియన్ పెరిగింది, 2022కి అమాంతం $80.2 బిలియన్, 2024కి $87.3 బిలియన్. ఇంత పెరగడానికి కారణం ఏంటంటే గత 3-4 సంవత్సరాల నుంచి అమెరికాకు ఎక్కువగా డైమండ్స్, ముత్యాలు, రంగురాళ్ళు అవన్నీ కూడా ఎక్కువ పెరిగాయంట.
అలాగే ఫార్మా కూడా ఎక్కువగా పెరిగాయి. 60% పైగా అవే ఎక్కువ పెరుగుతున్నాయి. కాబట్టి మన అమెరికాకు మన ఎక్స్పోర్ట్స్ పెరుగుతున్నాయి. సో ఈ మొత్తం విలువలో మనం ఒకసారి చూసుకుంటే మొత్తం 2 దేశాల మధ్య జరుగుతున్న వాణిజ్యం విలువ $129 బిలియన్ సంవత్సరానికి. అందులో అంటే 11 లక్షల కోట్లు. దీనిలో సుమారుగా 70% మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం, 30% మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. సో ఇక్కడ దీన్ని బట్టి మనకు ఏమర్థమైంది? మనం ఎక్స్పోర్ట్ చేసేవి ఎక్కువ, ఇంపోర్ట్ చేసుకున్నవి తక్కువే. కాబట్టి అమెరికా వాళ్ళు కనుక మనం ఎక్స్పోర్ట్ చేసే వస్తువుల మీద పన్నులు ఎక్కువగా వేస్తే మనకేమైనా నష్టం ఉందా? సో మనం ఏమైనా దిగుమతి సుంకం తగ్గించాలా అనేది ఒకసారి ఆలోచిస్తే, సాధారణంగా దిగుమతి సుంకం అంటే ఏంటంటే విదేశాల నుంచి మన దేశానికి ఏదైనా వస్తువులు మనకు వచ్చినప్పుడు దాని మీద విధించే పన్ను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టైటాన్ వాచ్ ఇండియాలో తయారవుద్ది. ఏదో ఆర్మన్ ఎక్స్చేంజో లేదంటే ఇంకా ఏదో వాచ్ అమెరికాలో తయారవుద్దో అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అక్కడ నుంచి అది వస్తుంది. ఇక్కడ టైటాన్ వాచ్ 10,000 రూపాయలు అనుకుందాం ఎగ్జాంపుల్. ఆర్మన్ ఎక్స్చేంజ్ వాచ్ విలువ 8,000 రూపాయలే అనుకుందాం. కానీ అది అమెరికా నుంచి వచ్చింది కాబట్టి దాని మీద దిగుమతి సుంకం 10% వేస్తారా, 20% వేస్తారా, 30% వేస్తారా, 100% వేస్తారా అనే దాన్ని బట్టి ఇండియాలో దాని కాస్ట్ ఉంటుంది. అప్పుడు 8,000 రూపాయలది 20,000 అవ్వచ్చు దిగుమతి సుంకం అన్నీ కలుపుకొని, లేదా 8,000 రూపాయలది 15,000 అవ్వచ్చు కదా. అలా అయినప్పుడు ఏం జరుగుద్ది? మనోళ్ళు టైటాన్ వాచ్ ఆర్మన్ ఎక్స్చేంజ్ రెండు కంపేర్ చేసి టైటానే కొంటారు. అరే అది మార్కెట్ ప్రైస్ 8,000 కానీ ట్యాక్సులు కలుపుకుంటే 16,000 ఉంది, ఈ టైటాన్ 10,000 కదా, ఇదే కొనుక్కుందాంలే అనే ఆలోచనలోకి వెళ్తారు. అంటే దిగుమతి సుంకం ఎక్కువ ఉండడం వల్ల ఆ వాణిజ్యం తగ్గే అవకాశం ఉంది, విలువ తగ్గుద్ది, ఇండియన్ ఉత్పత్తులకే గిరాకీ పెరుగుద్ది. ఉదాహరణకు యాపిల్ ల్యాప్టాప్స్, యాపిల్ వస్తువులు ఏదైనా సరే మనం ఇక్కడ కొంటే ఒక రేట్ ఉంటుంది, అమెరికాలో కొంటే ఒక రేట్ ఉంటుంది. అది చాలామంది చెప్తుంటారు కదా, అది కావాలంటే మీరు కూడా చెక్ చేయొచ్చు. ఇక్కడ దాదాపుగా $200 ఉంటే అక్కడ $200 ఉంటే ఇక్కడ $250 వరకు ఉంటుంది అన్నమాట. ఇలా అమెరికాకు సంబంధించిన వస్తువులు భారతదేశంలో కొంటే రేటు ఎక్కువ ఉంటున్నాయి. ఎందుకంటే మన దగ్గర పన్ను ఎక్కువ ఉంటుంది. అదే భారతీయ వస్తువులు అమెరికాలో కొంటే రేటు తక్కువే ఉంటున్నాయి. ఎందుకంటే వాళ్ళు అక్కడ పన్ను తక్కువగా విధిస్తున్నారు. భారతీయ వస్తువులను కూడా వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు, పన్ను తక్కువ విధిస్తున్నారు. సో ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పింది ఏంటంటే మేము కూడా పన్ను పెంచేస్తాం, దానివల్ల మీ వస్తువులు మా దేశంలో గిరాకీ తగ్గిపోద్ది, దానివల్ల దానికి కాంపిటేటివ్గా ఉన్న మా దేశ వస్తువులు గిరాకీ పెరుగుద్ది అని. అది అంటే దీనివల్ల ఈ దిగుమతి సుంకాలు పెంచడం వలన ఈ వాణిజ్యాలు 2 దేశాల మధ్య కొంత దెబ్బతినే ప్రమాదం ఉంది. కానీ ఒక స్వార్థంతో మనం భారతీయులం కాబట్టి, భారతదేశం కాబట్టి మనం స్వార్థంతో ఆలోచిస్తే మనకు వచ్చిన నష్టం ఏమీ లేదు. ఎందుకంటే అక్కడ వాళ్ళకు దొరకవు కొన్ని. ఇప్పుడు ముత్యాలు, పగడాలు, రంగురాళ్ళు వాళ్ళకు దొరకవు, మన దగ్గర నుంచి ఖచ్చితంగా వాళ్ళు తీసుకెళ్లాల్సిందే. అలాగే వాళ్ళు ఎగుమతి చేసుకుంటున్నవి ఎక్కువ, అంటే వాళ్ళు మన దగ్గర నుంచి తీసుకెళ్తున్నవి ఎక్కువ, వాళ్ళకు దొరకనవే ఎక్కువ ఉన్నాయి. సో ఆ ధీమాతో భారతదేశం ఉందన్నమాట. సరే మీరు పెంచుకోండి, మీకు దొరకవు కదా. ఇప్పుడు ఫార్మా ఉంది, ఆయుర్వేదిక ఉత్పత్తులు ఉన్నాయి. ఆయుర్వేదిక్ ఆయుష్ అంతా కూడా మన దగ్గరే కదా ప్రొడ్యూస్ అయ్యేది, మనమే తయారు చేసేది, దాన్ని ఎక్స్పోర్ట్ చేస్తారు. అలాగే ముత్యాలు, పగడాలు ఇక్కడే పండుతాయి, ఇక్కడే ఉంటాయి, ఇక్కడే దొరుకుతాయి. అలాగే బాస్మతి రైస్, పండ్లు, కూరగాయలు కూడా ఇక్కడే ఎక్కువ ఉంటాయి. అక్కడికంటే ఇక్కడ నేలల్లో ఎక్కువ పండుతాయి. కాబట్టి ఇక్కడ తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళు తీసుకెళ్తున్నారు. పెంచుకొని అక్కడ జనంకి అవసరం కదా అనే భావనలో వీళ్ళు ఉన్నారు. కానీ బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. వాళ్ళకి అవసరం కదా కాబట్టి చచ్చినట్టు తీసుకుంటారు, కాబట్టి మనం దిగుమతి సుంకం తగ్గించాల్సిన పని లేదు అని అనడానికి లేదు. బ్యాలెన్స్ చేయాలి, విదేశీ వాణిజ్యం బ్యాలెన్సింగ్గా ఉండాలి. 2 దేశాల మధ్య పరస్పర అవగాహన ఒప్పందాలు ఉండాలి. ఎందుకంటే మేము ఎక్కువ పంపిస్తాము, మేము మీ దగ్గర తీసుకునేది తక్కువ, కాబట్టి మీరు ఎంత పన్ను వేసుకున్నా మాకేమీ నష్టం లేదు అనడానికి ఉండదు. భవిష్యత్తులో ఎక్స్పోర్ట్స్ తగ్గిపోవచ్చు. అయితే ఇప్పుడు ఈ భయాన్ని ఈ అంశాన్ని క్యాష్ చేసుకుంటూ చైనా ముందుకు వచ్చింది. సరే అమెరికా మీకు దిగుమతి సుంకం పెంచుతుంది కదా, ఒకవేళ మీరు అక్కడికి పంపించకపోతే మాకు పంపించేయండి అని చైనా ముందు ఉంటుంది. మన దేశం నుంచి చైనా వాళ్ళు ఎంత తెలివైన వాళ్ళు అంటే మన దేశం నుంచి తీసుకెళ్ళి మనకే తిరిగి అమ్ముతారు. ఇక్కడ గ్రానైట్స్ ఉన్నాయి, మన దేశంలో తవ్వుతారు. ఇక్కడ మన చేమకుర్తి గ్యాలక్సీ గ్రానైట్ కావచ్చు, ఈ బల్లికురవ గ్రే గ్యాలక్సీ, ఈ రకరకాల గ్రానైట్స్ ఉంటాయి కదా, అవి ఇక్కడే కదా తవ్వుతారు. ఇక్కడ నుంచి చైనా తీసుకువెళ్తారు.
అక్కడ రకరకాల ఆకృతులు రకరకాల వస్తువులన్నీ తయారు చేసి మళ్ళీ మనకు అమ్ముతారు. అలాగే వుడ్ ఉంది, చెక్క, దానికి సంబంధించి మన దగ్గర నుంచి వాళ్ళు ముడి సరుకు తీసుకువెళ్తారు. అక్కడ అందమైన కళాకృతులు తయారు చేసి మళ్ళీ మనకే అమ్ముతారు. అలా అది చైనా వాళ్ళ వ్యాపారం. చైనాలో కుటీర పరిశ్రమలు ఎక్కువ కాబట్టి వాళ్ళకి ముడి సరుకు తక్కువ ఉన్నా సరే ఎక్కడెక్కడ దొరికినా, ఎక్కడ ముడి సరుకు దొరికినా వాళ్ళు వదలరు, తీసుకువెళ్తారు, దాన్ని తయారు చేస్తారు, మళ్ళీ మనకు తీసుకొచ్చి అమ్ముతారనమాట. చైనా వాళ్ళ వ్యవహారం అలా ఉంటుంది. సో ఒకవేళ చైనా వాళ్ళకి ఇవన్నీ పంపిస్తే ముత్యాలు, పగడాలు, రంగురాళ్ళు మళ్ళీ వాళ్ళు వస్తువులుగా చేసి మనకు అమ్మినా ఆశ్చర్యపోకర్లా. చైనా వాళ్ళతో వ్యాపారం అలా ఉంటుంది. అమెరికా వాళ్ళు ఏంటంటే మనం పంపించిన అక్కడ వాళ్ళు కొనుక్కుంటారు, సద్వినియోగం చేసుకుంటారు. సో ఓవరాల్గా ఈ దిగుమతి సుంకం ఒకవేళ అమెరికా పెంచితే, మన దేశపు వస్తువుల మీద పెంచితే మన దేశం సంబంధించి గిరాకీ తగ్గుద్ది అనడానికంటూ ఏమీ లేదు. అక్కడ ఉత్పత్తులు వాళ్ళు ఇదంతా కారణం ఏంటంటే అమెరికా ఫస్ట్ అనే నినాదం. అంటే అమెరికాలో తయారయ్యే వస్తువులనే ఫస్ట్ ప్రజలు కొనుగోలు చేసేలాగా, ప్రజలు ఉపయోగించేలాగా వాళ్ళు దాన్ని ఎంకరేజ్ చేయడానికి అనమాట. దానివలన అమెరికాలో ఈ జిఎస్డిపి పెరగడం కావచ్చు, ప్లస్ ఏంటిది వాళ్ళ ఆర్థికంగా కాస్త పెరుగుదల, దీనికోసం ప్రయత్నం అన్నమాట ఇదంతా. థ్యాంక్ యూ.